చేయడం జరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. మీరందరూ ఆశీర్వాదం కోరుతూ వచ్చారు. ఇన్నాళ్ళు మనం 5 సంవత్సరాలు అన్న మనకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనకి అన్ననే ఎమ్మెల్యేగా మనం చేసుకోవాలని ఆశపడుతున్నాము. అలాగే మనకు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కానీ మనం గుర్తులో పెట్టుకొని మళ్ళీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, నందమూరి నగర్ ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ అభిమానులకి, లీడర్లకి అందరికీ నా నమస్కారాలు. టైం లేదు కాబట్టి అన్నను తొందరగా మాట్లాడేసి మనం క్యాన్వాసింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. గౌరవ పెద్దలందరికీ, వేదిక ముందర ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, మా అక్క చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వ తాతలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని 2024వ స్వాతంత్రిక ఎన్నికల్లో మరొకసారి మీ బిడ్డలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్ళలాగా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు మన నందమూరి నగర్కి రావడం జరిగింది. మరి గతంలో మీ బిడ్డలాగా ఆశీర్వదించే అవకాశం ఇచ్చిన దాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకొని ఈరోజు మన నంద్యాల నియోజకవర్గమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మాట అయితే ఇచ్చాడో నవరత్నాలు అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పామో, ఈరోజు ఆ నవరత్నాలన్నీ కూడా అమలు చేశామని చెప్పడానికి కూడా గర్వపడుతూ ఉన్నాం. తర్వాత కూడా ఈరోజు ఏ పథకాలు ఇచ్చావు గతంలో చెప్పడంలా, ఎంతసేపు ఉన్నా సరే జగనన్న అమ్మఒడి ఇచ్చినాడా, నేను జగనన్న కంటే ఎక్కువ ఇస్తా. లేకపోతే జగనన్న చేయూత ఇచ్చినాడు కదా, నేను జగనన్న కంటే ఎక్కువ ఇస్తా. లేకపోతే జగనన్న ఈ మాట చెప్పినాడు కదా, నేను దానికంటే ఎక్కువ చేస్తాననే చెప్తున్నాడు. కానీ జగనన్న కంటే ముందు నేను ఇది చేసినాను అని చెప్పేసి మాత్రం చెప్పడం లేదనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చినారా, జగన్మోహన్ రెడ్డి గారు ముందు వచ్చినారా? చంద్రబాబు